హాయ్ సబ్స్క్రైబర్స్, వెల్కమ్ బ్యాక్ టు గ్రేస్ వంటగది. నాకు మునగాకు పప్పు తినాలనిపించింది. సో చూస్తున్నారు కదా, పప్పు, అన్నం, టమాటో ఎగ్, పాపడతో ఇంకా బాగుంటుంది పప్పు పాపడ కాంబినేషన్. సో ఈ పప్పు ఎలా చేయాలో చూద్దాము. దానికి కావాల్సింది 1 కప్ కందిపప్పు, 1.5 గ్లాస్ వాటర్ పోసాను. ఒక పెద్ద టమాటో, చిన్న టమాటాలు అయితే 2 వేయండి. 3 పచ్చిమిర్చీలు. ఇందులో మనం కడిగి పెట్టుకున్న మునగాకు వేసేసేయాలి. కొంచెం ఇది ఒగరుగా ఉంటుంది, కొంచెం మనం చింతపండు వేసుకుంటాం కాబట్టి పర్వాలేదు. నేను కొంచెం మునగాకు ఎక్కువ వేశాను, సో కొంచెం ఒగరుగా అనిపించింది. మీకు ఒగరు తినలేము అనుకుంటే కొంచెం తక్కువ వేసుకోండి. ఇందులో కారం, పసుపు, ధనియాల పౌడర్ ఇవన్నీ కూడా వేసుకున్నాను. ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకోవాలి. పప్పు ఉడికాక పప్పు గుత్తితో పప్పును బాగా రుద్దుకొని ఇలా నానబెట్టుకున్న చింతపండు గుజ్జునంతా కూడా పప్పులో వేసేసుకోవాలి. మునగాకు చాలా మంచిదండి. కండరాల బలానికి కానీ, క్యాన్సర్ లాంటి వ్యాధులకు కానీ ఈ మునగాకును మనం ఉపయోగిస్తే చాలా మంచిది. సూప్స్లో, జ్యూస్లో, పొడి రూపంలో ఉపయోగిస్తే ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. దీనికి మనం పోపు పెట్టుకున్నాము. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కొత్తిమీర. ఇందులో కొంచెం సాంబార్ పౌడర్ కూడా నేను యాడ్ చేశాను. సో చాలా టేస్టీగా పప్పు అయిందండి. ఈ పప్పు మీరు చపాతీతో అయినా తినొచ్చు, లేదా అన్నంతో అయినా తినొచ్చు. నేను అన్నం వేసుకొని, పాపడ వేసుకొని, అంచుకు టమాటా ఎగ్ వేసుకొని తిన్నాను. చాలా బాగుంది. తప్పకుండా